వారిని సాకి ప్రయోజకులు చేసి పెద్దోళ్ళని చేసి వివాహాలు చేసి వారిని పంపిస్తారు. ప్రియక్క చెల్లితమ్ముడు కుటుంబాలు స్థిరపరుస్తారు. అదే రీతిగా వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులను వంతులేసుకుంటున్నారండి. ఒక నెల నీ కాడు ఉంచు, ఒక నెల నా కాడు ఉంచుతాను, ఒక నెల నీ కాడు నువ్వు పోషించు, ఒక నెల నేను పోషిస్తానని కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, వారు వంతులేసుకుంటున్నారు. కొందరైతే తీసుకెళ్ళి రోడ్ల మీద వదిలేస్తున్నారు, కొందరైతే తీసుకెళ్ళి హాస్టల్లో వదిలేస్తున్నారు. ప్రియక్క చరిత్ర దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడు వారికి ఇచ్చిన దీవెనని నువ్వు పొందుకోవాలంటే వారిని వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత పరామర్శిస్తేనే ప్రియక్క చరిత్ర నీవు వారు సంపాదించిన ఆస్తి ఎంత నువ్వు అనుభవించాలంటే, నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా మార్చబడాలంటే వారిని చూడాలి, వారిని సన్మానించాలి, వారిని మంచిగా పోషించాలి. ప్రియక్క చరిత్ర